अपने కూడా ఇదే మోహిని విద్య కాదు, నగరబంది విద్య కాదు. ఇది మీరు ఎంతెంత ధ్యానం చేస్తో అంతంత భగవంతుని దర్శనం అవుతుంది. సాధ దర్శనం అయింది, ముంగట సంభాషణ అవుతుంది, ముంగట స్పర్శన అవుతుంది. ఇంత సత్యం ఉన్నది. అన్ని వేదాలు శాస్త్రాలు ఇవే చెప్తున్నాయి. మేము అనుభవం తీసుకున్నాం, లక్షల కొద్ది మందిలకు అనుభవాలనే అని ఇంత గట్టిగా చెప్తున్నాం. లేకపోతే ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్పేది ధైర్యం కాదు. చాలా మంది తుమ్సత్తుమి కరా తుమ్సత్తుమి బగా అంటున్నాయి. ఛాలెంజింగ్ చెప్తే ఓ పని నా ఆవేశ లోపల వచ్చి ఎవరికి దేవుడు చూసాడు చెప్పు, చూసాడు లేదా? అక్రా దివస్ లోపల భగవంతుని దర్శనం అయితే నేను చెప్పినలాగా ధ్యానం చేయి. అక్రా దివస్ లోపల మీకే ఇష్టం ఉన్నాడు దేవుడు, ఆ దేవుడు నడుస్తుంది. దేవి ఉండదు, దత్మ, రాముడు, కృష్ణుడు, బాలాజీ ఏదైనా ఉండదు మీ ఇష్ట దేవత. అక్రా దివస్ లోపల మీకు దర్శనం అయితే నేను చెప్పినలాగా ఏకతా ధ్యానం చేయి. అయినా కానీ మీ మనసులో సందేహమే ఉన్నది. ఏమో అప్ప మహారాజు అంటుండు, నేను చెప్పినలాగా చేయరి, మీకు దర్శనం కాకుంటే నేను నాలుకే కోసి ముంగడ పెడతా మీకు చేతి.